ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2024-25 రిలేటెడ్గా 10th క్లాస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి రావటం జరిగింది. దానికి సంబంధించిన డేట్స్ అనేది నేను మీతో అయితే మాట్లాడతాను. ఇది ఎక్కడా న్యూస్ అయితే రాలేదనమాట. మనం ఫాలో అయ్యే వాట్సాప్ గ్రూప్స్లో నుంచి న్యూస్ అయితే రావటం అయితే జరిగింది. దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్ డేట్స్ రిలేటెడ్గా మీకు ఆల్రెడీ తెలుసో లేదో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అంటే మన ఛానల్లోనే ఫస్ట్గా వచ్చిందా లేదా అన్న దాని గురించి. ఇక డేట్స్ ఒకసారి అయితే గమనిద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ముందుగా మనకి ఏంటి అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకు March 18th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. March 18th స్టార్ట్ అయ్యి మనకు March 30th వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. మరి ఏ రోజు ఏం ఎగ్జామ్ జరుగుతుంది అన్నది ఇప్పుడైతే గమనిద్దాం. ముందుగా మనం ఒకసారి గమనించినట్టయితే March 18th మనకు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే జరుగుతుంది అనమాట. అంటే ఎవరికైనా కాంపోజిట్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి వేరే అయితే ఉంటుంది. బట్ మెయిన్గా ఈ యొక్క 18th ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అయితే మనకైతే జరగటం ఉంటుంది. టైమింగ్స్ వచ్చేటప్పటికి మనకు మార్నింగ్ 9:30 AM టు ఆఫ్టర్నూన్ 12:45 PM వరకు మనకు ఉంటుందని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలానే మనకు 19th గమనించినట్టయితే సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అంటే మోస్ట్లీ మనకు హిందీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే ఇది కూడా సెకండ్ లాంగ్వేజ్ మనకు సేమ్ టైమింగ్స్ అంటే 9:30 AM టు 12:45 PM వరకు అయితే ఉంటుంది. అలానే మనకు 20th గమనించినట్టయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే కంటిన్యూస్గా మనకు 3 days ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, దాంతోపాటు బెనిఫిట్ కాంది ఏంటి అన్నది కూడా నేను కమింగ్ అయితే మాట్లాడతాను. అంటే ఇట్లా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉండడం ద్వారా బెనిఫిటా కాదా అన్నది కూడా. ఆ తర్వాత 22nd మీరు గమనించినట్టయితే మ్యాథమెటిక్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది కూడా మనకు మార్నింగ్ 9:30 AM టు మనకు ఆఫ్టర్నూన్ 12:45 PM వరకు ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుందని చెప్తున్నారు. అలానే మనకు March 23rd ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే మనకు March 26th మనకు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ కంటిన్యూస్ తర్వాత ఒక 2 days గ్యాప్ వచ్చింది. తర్వాత సెకండ్ 2 ఎగ్జామ్స్ కంటిన్యూస్ తర్వాత మనకు అగైన్ ఒక 3 days గ్యాప్ అయితే వచ్చింది. ఆ తర్వాత 27th మనకు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెయిన్గా ఎవరైతే 10th క్లాస్ రెగ్యులర్గా మంచిగా ఉంటారో మనకు రెగ్యులర్గా తీసుకొని ఉంటారో వాళ్ళకి ఇంతటితో ఎగ్జామ్స్ అనేది అయిపోతాయి అనమాట. రిమైనింగ్ ఎవరికైతే ఇంకా మనకు ఏవైతే కాంపోజిట్ కోర్సెస్ ఉంటారో వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా మ్యాథ్స్ 10th క్లాస్ అందరికీ కూడా March 27th ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఇక 28th అలానే 30th గమనించినట్టయితే మీకు ఏదైతే కాంపోజిట్ కోర్సెస్ సంబంధించి మనకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. అలానే మనకు ఓఎస్సీ సంబంధించి మెయిన్ లాంగ్వేజ్ మనకు సాంస్క్రిట్ కావచ్చు, అరబిక్ కావచ్చు, ఇది మనకు ఉండటం అయితే జరుగుతుంది. ఓవరాల్గా టైం టేబుల్ వచ్చింది అయితే ఇదనమాట. ఇది మేము ఫాలో అయ్యే గ్రూప్స్ నుంచి అయితే వచ్చిందనమాట. బట్ నేను అఫీషియల్గా వస్తుంది ఇంకా అని ఎతికాను. బట్ ఎక్కడా కూడా అఫీషియల్గా వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మాకు ఫాలో అయ్యే గ్రూప్స్ నుంచి వచ్చింది కాబట్టి నేనైతే షేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది జెన్యూన్ టైం టేబుల్ అయినా లేదంటే కాదా అని కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 90% ఇది జెన్యూన్ టైం టేబుల్ అని అయితే అనుకుంటున్నాను. 10% ఎందుకు కన్ఫర్మేషన్ లేను అంటే మనకు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్గా మనకు వచ్చింది అనుకోండి టైం టేబుల్ అంటే మనకు కంప్లీట్గా, అప్పుడు ఇంకొంచెం 100% బిలీవ్ అయితే చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి నేనైతే 90% ఇదే కన్ఫర్మ్ అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ యొక్క డేట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం మీకు ఓకేనా కాదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలానో అయిపోతాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నుంచి మీరు అనుకున్న చదవటం ఏవి చదవాలి, క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్కి సంబంధించి కానీ ఆ మధ్యలో జరిగే ఇంటర్ అడ్మిషన్స్ కానీ ఇలాంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ నెక్స్ట్ మనకు ఈ యొక్క ఐటీఐ కావచ్చు, దాంతోపాటు IIITలో జాయినింగ్ కావచ్చు, వీటి రిలేటెడ్గా కూడా మన ఛానల్లో కమింగ్ అయితే చాలా వీడియోస్ అయితే వస్తాయి. దయచేసి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండండి. అలా మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే పాలిసెట్ రిలేటెడ్గా మాత్రమే మనం కంప్లీట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు జాయిన్ అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.